నల్గొండ జిల్లా గుర్రంపొడి గ్రామము. నేను నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ గుర్రంపొడి మండలాధ్యక్షుని, దేవరకొండ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. నేను మన యాదవ సోదరులకు చెప్పేది ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, మనం యాదవుల పరంగా చూసుకుంటే మా సాగర్లోనే 6,500 చిల్లర ఉన్నాం. అయినా కూడా మన యాదవులు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. కానీ గెలిచిన వాళ్ళు సరైన నిర్ణయం తీసుకొని మన యాదవులకు సరైన న్యాయం చేయకపోవటం వల్ల మళ్ళా వాళ్ళు ఓడిపోవటం జరిగింది. అందుకొరకే మీరు ఈ యాదవ పోరాట సమితి, హక్కుల పోరాట సమితి పెట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇది చిన్నగా స్థాపించరు, ముందు దీనిని ముందుకు తీసుకెళ్లి మన యాదవులందరినీ ఏకీకృతంగా ఉండి పనిచేయుటకు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు చీమల రామకృష్ణ యాదవ్. మాది వచ్చేసి ఇబ్రహీంపట్నం, చెన్నారెడ్డిగూడెం. నేను వివిధ ఛానల్ ఒక 35 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నా. ఫస్ట్ ఈటీవీలో వర్క్ చేసిన ఒక 20-25 ఏళ్ళు. ఆ తర్వాత జీటీవీలో చేసిన. ఆ తర్వాత పిడికిలి ఛానల్, ఇప్పుడు పిడికిలి ఛానల్ సీఈఓగా పనిచేస్తున్నా. ఏం లేదు కానీ యాదవులకు అసలు మీడియా వాళ్ళే లేరు, పైలే వాళ్ళు అనుకుంటారు. అన్ని ఛానల్లో యాదవులు ఉండరు, అన్ని ఛానల్లో సీఈఓలు ఉండరు, ఇప్పుడు అన్ని విధాల కెమెరామ్యాన్లు ఉండరు. మనకి ఏలంటే ఆపద వచ్చినా కానీ యాదవులు ఆదుకోనికి సిద్ధంగా ఉన్నారు. అదే పై వాళ్ళే ఉన్నారు, పైన ఎవరెవరు ఉండరు, మనకి ఎన్నో రకాలుగా చేస్తున్నారు. కానీ మనం ముందుండి ఖచ్చితంగా మీరు నా నెంబర్ కూడా నేను చెప్తున్నా, నా నెంబర్ కూడా ఫీడ్ చేసుకోండి. నా పేరు కృష్ణ, 9959151211. ఏలాంటి మెసేజ్ ఉన్నా నాకు పంపితే నేను ఇమ్మీడియట్లీ నేను ఛానల్ లిస్ట్ పంపించేస్తాను. జాతీయ అధ్యక్షుడు టైగర్ మేకల రామన్న యాదవ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనం ఇవాళ ఈ సంఘం ఇంత ఉధృతంగా ఉన్నదంటే మన మేకల రామన్న 20 years బ్యాక్ నుంచే డైరీ పట్టుకొని తిరిగిండు. మనం ఇవాళ వచ్చి మనం వస్తున్నాం పోతున్నాం అని చెప్పుకుంటున్నాం, కానీ 20 ఏళ్ల కిందనే డైరీ పెట్టుకొని దగ్గరికల్లా వచ్చిండు. అంత మన సంఘాన్ని ఉధృతంగా నడిపేటందుకు చాలా కష్టాలు పడ్డాడు, చాలా అవమానాలు కూడా పడ్డాడు. కొంతమంది ఈయనేంది డైరీ పెట్టుకొని తిరుగుతున్న అన్నోళ్ళు కూడా ఇవాళ మన మేఘల రామన్న వెనకాల వచ్చేటందుకు రెడీగా ఉన్నారంటే మేఘల రామన్న గారు అందరి తరఫున కృతజ్ఞత తెలిపాలి. కావున ఇప్పుడు నేను అన్న ఆధీనంలో నడవబెట్టి దాదాపు ఒక 5-6 years అవుతుంది. ఆ రోజుల్లోనే మన యాదవులని వేరే నాయకులు, అగ్రకులాల వారు అందరూ అణగదొక్కాలని చూసి సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మన దాంట్లో అయినని ఎవరిని ముందుకు రాకుండా ఏ పని లేకుండా అణగదొక్కడం జరిగినది. అదే ఎగ్జాంపుల్ వెల్మేడ్ కాడ మన లేడీ మల్లమ్మ అని సర్పంచ్, ఆమెని టిఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచింది. అయినా కూడా యాదవ్ అని ఏం చేసి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఆమె అంతా వ్యతిరేకంగా చేసి కిరోసిన్ దోసుకొని హాస్పిటల్ అయింది. ఆ టైంలో మేఘల రామన్నది ఫోన్ చేస్తే అందరం పోయి పరామర్శించి కలెక్టరేట్ ముట్టడి చేసి అది వచ్చిన దాకా మేము పోరాటం చేసింది. అలాంటివి చాలా చేసినాం. శాలిరావు ద్వారా ఒక లేడీ మేఘం దొరకపోతుంది, చెరుకు తోటలో పడితే కూడా 2 చేతులు ఎరగొట్టిండు. ఆ టైంలో నా దగ్గరకు వచ్చింది. నేను హాస్పిటల్ తీసుకుపోయి ఫోన్ చేసి అమ్మగారికి ఫోన్ చేసి తెల్లారి మొత్తం ధ్యానం పెట్టి మేము నిరసన చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పోయి వాడు ఎంప్లాయ్ అయినా కూడా తీసుకొచ్చి క్షమాపణ చెప్పి పరిమాణం కట్టడం జరిగింది. అలాంటివి చాలా చేసింది. కాబట్టి రామన్న మనం అందరం వచ్చిన పోయినా అని కాదు, మనం ఏం చేసినాం, ఈ సంఘానికి ఏం చేస్తున్నాం, మనం సాగరు ఎమ్మెల్యే ఎంపీ ఎక్కడ పోయినా మేము సపోర్ట్ చేసినాం. కానీ మన దాంట్లో మన యాదవులు నాయకులు అవుతుంది కానీ మర్చిపోతున్నాం. మన తర్వాత అదొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడైనా ఎలా వచ్చినాం, కింది నుంచి వచ్చినామా, యాంచి వచ్చినామా అనేది గుర్తుపెట్టుకొని దయచేసి ఎన్నో సంఘాలు ఉన్నాయి, అఖిల భారతాన్ని కొన్ని సంఘాలు ఉన్నాయి. అన్ని ఏం చేస్తున్నాయి, పార్టీలకు ఒత్తాత కలుపుతున్నాయి. మన యాదవ పోరాట సమితి అనేది ఏ పార్టీకి ఒత్తాత లేదు. అన్ని పార్టీలో వచ్చినాం కదా, టిఆర్ఎస్ వచ్చినాం, కాంగ్రెస్ వచ్చినాం, బీజేపీ వచ్చినాం, అందరం కలిసినాం. ఏంటంటే మనకు ఒక సంఘం ఇది. కాబట్టి ఇలాంటి మనం ఇట్లనే ఉండాలి, ఇలాగే చేయాలని నేను అందరికీ సైన్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకోరు. జటంగి వెంకట నరసయ్య యాదవ్, మాది నల్గొండ జిల్లా కేతుపల్లి మండల్ హెడ్ క్వార్టర్. గత 40 సంవత్సరాలుగా మేము రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. అయితే
మన యాదవులకు బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మనం అంతా కూడా రామన్న నాయకత్వంలో, మరి రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్రన్న నాయకత్వంలో మనం అందరం కూడా మన యొక్క ఈ యాదవ హక్కుల పోరాట సమితి కార్యక్రమాన్ని మనం ప్రతి గ్రామంలో మండల స్థాయిలో ఉధృతం చేయాల్సిన అవసరం ప్రతి యాదవ బిడ్డ మీద ఉందని నేను సభాముఖంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మనకు సంఖ్య ఉంది, మన జాతికి ధర్మం ఉంది. ఊళ్ళల్లో ఇవాళ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఎన్ని ఓట్లు ఉన్నాయి వాళ్ళ పార్టీలకు, అంతకన్నా మెజార్టీ ఓట్లు మన జాతిలో ఉన్నాయి, ఓన్లీ మన యాదవులకి. అన్నీ ఉండి కూడా మళ్ళీ ఏ పార్టీలో ఏ పార్టీ వాళ్ళు వస్తే ఆడ మనం లొంగిపోతున్నాం. కాబట్టి మన ఊళ్ళో మన వాళ్ళని ఆర్గనైజేషన్ చేపించి ఆర్గనైజేషన్లో ముందుండి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ, ఇక్కడ వేదిక ఉన్న పెద్దల్ని, ముఖ్యంగా దేవేంద్ర యాదవ్ రాష్ట్ర అధ్యక్షుడు, యాదవుడు యువకులు కాబట్టి రాష్ట్ర పర్యటనలో ఎవరు వచ్చినా రాకుండా ఎక్కడ కార్యక్రమం ఉన్నా ముందుండి నడిపించాలని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న యాదవ మిత్రులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ ఉద్యమైనా మనం కట్టబట్టుకొని ఎంటబడితేనే మనం ముందుంటామని సభాముఖంగా మీకు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నారు. జై యాదవ్. స్వామి సంఘం అందరికీ ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రామన్న గారికి, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి దేవేంద్ర యాదవ్ గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి మన మహిళా సోదరులు లక్ష్మణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటిదాకా మన రవణ గారు చెప్పినట్లుగా గత సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి మన మేకల రాములు యాదవ్ అన్న గారు నాకు సుమారుగా ఒక 25 సంవత్సరాల నుండి పరిచయము. అన్న డైరీలు పెట్టుకొని మన యాదవులను అందరినీ కూడా చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఆయన నా దగ్గరికి వచ్చిన సంఘటన కూడా నాకు ఇంకా గుర్తుకుంది. ఆ రోజు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా బస్సులు కావాలని చెప్పేసి కూడా అన్న చేయడంతో అన్నకు మనం సహకరించడం జరిగింది. ఇంతకుముందు పోయిన సంవత్సరం జరిగితే మన కొండగట్టులో కూడా సేమ్ ఇదే విధంగా యాదవులను అందరినీ సమిష్టిగా ఏకతాటిగా చేయడానికి అన్న ఆ రోజు చేస్తున్నటువంటి ఉద్యమంలో కూడా పాదయాత్రలో కూడా ఇదే మాల మీద ఉండి కూడా అన్న కోరిక మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. మాకున్నంత ఆ సమయంలో సహాయశక్తులు అన్నం ఉండాలని ఉన్నప్పటికీ ఇక్కడ యాదవ సంఘం ఏదైతే పిలిచిందంటే ఖచ్చితంగా మనం అందరం కూడా రావడం జరుగుతుంది. మరి మన ఎక్కడైతే నిజంగా కూడా ఎక్కడ చేసినా కూడా మన రామన్న చేసినటువంటి ఏదైతే మన అందరి కోసం చేస్తున్నటువంటి పోరాటం అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. అన్న మటుకు ఎక్కువ చేయడము మనం అందరం చూస్తున్నటువంటి విషయం మన అందరికి తెలిసిందే. కాకపోతే మొత్తానికే కొంత విడిచిపెట్టి తిరగాలంటే ఒక దిక్కు వ్యాపారాలు, ఒక దిక్కు వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంత వెనుక ముందు ఆలోచన చేసుకుంటూ అడిగేయాల్సి వస్తుంది. అన్న ఏ నిర్ణయం తీసుకున్నా అన్నమ్మడి వండుకుంటూ మన యాదవుల యొక్క చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా వెంబడి ఉంటామని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మన నేతాల ఆంజనేయులు యాదవ్ అన్న గారు నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా మన అన్న ప్రకటించడంతో, అన్న పిల్లవడంతో కొన్ని ఇంకా కూడా వేరే దగ్గర ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వర్క్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి కోసం 24/7 ఎప్పుడు కూడా ఉంటానని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్పు. రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర యాదవ్ గారికి, అట్లనే జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు విద్యానౌక మేకల రాములు యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లనే స్టేజ్ మీద ఉన్నటువంటి గుడిగ శ్రీను గారు, వెంకటనగర్ జడ్పీటీసీ మాజీ వెంకట నరసయ్య గారు, మహిళా కన్వీనర్ లక్ష్మి గారు, అట్లనే తిరుగురావు గారు, కొంతమంది ప్రతినిధులు నాకు దయచేసి ఏమనుకోకుండా అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇది చాలా గొప్ప విషయం ఏంటంటే ఒక్కడే ఎవరు లేకుండా ఒక్కడే అడుగులు వేసుకుంటూ ఒక జాతీయ స్థాయిలో ఒక 7-8 రాష్ట్రాల్లో గుర్తింపు తీసుకొచ్చిందంటే
చాలా ఆయనకు అభినందనలు తెలియాలి, ఆయనకి చాలా తెలియజేయాలి, ఆయనని పాదాభివందన చేయాలి అనేది నాకు ఉన్నది. ఎందుకంటే నేను 50 ఏళ్ళ నుంచి యాదవ సంఘాలు చూస్తున్నా. నేను 85లో నేను అఖిల భారత యాదవ మహాసభ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేసిన, ఒక 10 ఏళ్ళు చేసిన. తర్వాత ఉద్యోగ రీత్యా రకరకాలుగా పోవటము, తిరగటం, వేరే వేరే పార్టీలు ఉండటం, కొద్దిగా ఆ సంఘాలలో యాక్టివ్గా పనిచేయలేకపోవటం అటువంటి జరిగింది. ముఖ్యంగా ఈరోజు నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నేతాల అందరినీ ఎన్నిక చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారిని అభినందించుకుంటూ, ఒక ఎన్నికైనంత మాత్రమే కాదు, నల్గొండ జిల్లా ఈరోజు మొత్తం స్టేట్లోనే నల్గొండ జిల్లాని ఒక ఆదర్శవంతంగా తీసుకురావాలని వాళ్ళ వెనుక మేము కూడా ఉంటామని, అట్లనే ఇంకో స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా సహకరించాలని, దానికి అందరూ కూడా ఆదర్శంగా పలానా నల్గొండ జిల్లా ఉన్నది అని అంటే అవసరమైతే ఉమ్మడి జిల్లాను కూడా ఏకం చేసి మంచి సభలు పెట్టి రాబోయే రోజులలో యాదవ్ అంటే యాదవ్ సంఘం అంటే ఒక మేకలరావు గారి యాదవ్ సంఘమే ఉన్నది, వాళ్ళైతేనే పనిచేస్తారు ఆశించకుండా. సమస్య ఏదన్నా కూడా ఎక్కడ సమస్య ఉన్నా కూడా నేను ఉన్నా అనుకుంటా. అసలు వాస్తవం కూడా నేను 50 ఏళ్ళని చూస్తున్న ఈ సంఘాలని. ఒక్కరైనా ఒక సమస్య వచ్చిందంటే ఇక్కడ కూర్చొని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడానికి తెలిసేటటువంటి వెలుబతుకునేటటువంటి నాయకులు కూడా నేను చూసిన. ఎక్కడ సమస్య ఉన్నా నేను ఉన్నా అనుకుంటా. కేసులు కానీ మన్ను కానీ మధ్యాహ్నం కానీ అవసరం నడుచుకుంటా బస్సు మన్ను ఏదో పట్టుకొని పోయి చేసేటటువంటి ఏకైక నాయకుడు రావణన్న. ఆయనకి సపోర్ట్గా అందరూ వచ్చిన వాళ్ళు అందరూ కూడా వృత్తాభక్తిగా అందరూ కూడా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించి దీన్ని బలోపేతం చేసి ఈ రాష్ట్ర మన యువ నాయకుడు దేవేంద్ర గారు ఉన్నారు. ఆయనకి మంచి ఉత్సాహం ఉన్నది, మంచి నాయకుడు, మంచి పార్టీలలో పనిచేసేవాడు. మన ఈ 60 ఏళ్ళ ఇది మన వెంకట నరసింహ గారు అసలు కులం అంటే ఎంత పిచ్చి అంటే ఆయన ఒక పెద్ద లీడరు, పెద్ద ఆస్తిపరుడు, లీడరు చూస్తే అట్లున్నాడు కానీ ఎమ్మెల్యే స్థాయి మనిషి. అటువంటి మనిషి కూడా ఇట్లా పిలిపియంగానే చిన్నపిల్లగాళ్ళు లేక అందరికంటే ముందు వచ్చి కూర్చుంటాడు. 10ంటికి వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ మేము 11ంటికి వచ్చినాము. మాకు రావడానికి కారణం కొద్దిగా ఏంటంటే ఆగునేసి దండలు గిండలు అది దొరకలేదు. ఇవాళ చాలా కొద్దిగా ఒక అరగంట సేపు అక్కడ ఆలస్యం అయిపోయింది. అంటే కులం ఉన్నా కూడా అది ఉండాలి. ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మేము మా నల్గొండ జిల్లాలో 7 సంఘాలు 1-2 ఉన్నాయి. అయినా కూడా మేము వాడికి పోము. కారణం ఏంటంటే ఏదో కాసేపు మాట్లాడి పేపర్లు వేసుకొని పేపర్ పుల్లులాగా ఉంటారు. పేపర్ పుల్లులాగా ఉండకూడదు. సమస్య ఎక్కడ ఉంటే మన దృష్టికి ఎక్కడ సమస్య మన దృష్టికి వస్తే అక్కడ పోయి నిలబడి మనం చేయాలి. అది చేసేది మన ఆంజనేయ గారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరినీ మాది మిర్యాల కూడా నా పేరు గుండెపల్లి నాగేశ్వరరావు యాదవ్, మిర్యాల కూడా స్థానికుడిని, టీజేఎస్ పార్టీ కోదండరాం పార్టీ నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీని, రిటైర్డ్ వర్క్ ఇన్స్పెక్టర్ ఇరిగేషన్. జై మాధవ్. ఇక్కడికి వచ్చిన ఈ వేదికను అలంకరించిన మేకల రామన్న గారికి, యాదవ్ యుద్ధనౌక, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్రన్న గారికి, జటంగి వెంకట నరసన్న గారికి, తిరుగుడు రమణకి, లక్ష్మక్కకి, నారగూరి సింగన్నకి, కుండలి సింగన్నకి, ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలన్న. పోరాటం అంటే రామ్లన్న అంటే పోరాటం. నేను ఎందుకు అంటున్నానంటే 10 ఏళ్ల నుండి ఆయన వెంబడి తిరుగుతున్నా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోయినా. తెలుగు రాష్ట్రమే కాదు, తమిళనాడు, పూణే, కర్ణాటక, ఎక్కడెక్కడ పోరాటం. ఎవరెవరు ఎన్నో సమస్యలు వస్తుంటే వాళ్ళందరూ ఫోన్ చేయగానే ఇమీడియట్గా వెళ్ళిపోతారు. ఎవరు వస్తున్నారా అనేది చూడడు. ఫోన్ వచ్చిందంటే డైరెక్ట్ బస్సు ఎక్కుతాడు. బస్సు ఏది దొరికినా సరే వెళ్ళిపోయి అక్కడ పోరాటం చేస్తాడు మా రామన్న. ఆయనను చూసి చాలా మంది మేము కూడా మీ సంఘంలో జాయిన్ అవుతాం, మాకు కూడా అవకాశం ఇవ్వాలని ఎంతో మంది వస్తున్నారు. వాళ్ళు కూడా ఇదే విధంగా వచ్చి ఆయనకి సాయంతో పోరాటంలో భాగ్యస్వాములై నడుస్తున్నారు. ఎందుకంటే రాములన్న నేను ఎప్పటి నుండో చూస్తున్నా, ఎవరు రాకపోయినా ఎంత ఉన్నారా అనేది చూడడు. డైరెక్ట్ వెళ్ళిపోతాడు, కొట్లాడుతుంటాడు, అక్కడ సమస్య పైన పోరాడతాడు, ఆ సమస్యను కూడా పరిష్కరించే దాకా తీసుకొస్తాడు. ఇంకో విషయము, మన నేతాల అంజనేయ గారికి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఇస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలన్నా. మీరు కూడా నల్గొండ జిల్లాలో మన పూర్తి స్థాయిగా మీకు మా తరఫు నుండి మన వాళ్ళందరి తరఫు నుండి మీకు మద్దతు ఉంటుందన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన
ఆంజనేయులు గారికి నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా జాతీయ యాదవ పోరాట సమితి రామన్న చేతుల మీదుగా మనం నియామకం ఉత్తర్విస్తున్నాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి నల్లగొండ జిల్లాలో పార్టీ సంఘాన్ని మండల కేంద్రాలుగా గ్రామాల్లో కూడా నిర్మాణం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ రామన్న నాయకత్వం వర్ధిల్లాలి దేవేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలి యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలి యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలి రామన్న నాయకత్వం వర్ధిల్లాలి జై యాదవ్ జై యాదవ్ టైం లేదు. యాదన్న కింద కూర్చుంటే నవ్వు వస్తుంది. తర్వాత మళ్ళా తర్వాత ఇక్కడ సన్మానం ఉంటది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా బద్దుల రమేష్ యాదవ్ గారికి నియామక పత్రం. రమేష్ యాదవ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ రామన్న చేతుల మీద రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ దయచేసి అన్న సీన్ అన్న ఒక్క నిమిషం మళ్ళీ ఫోటోలు తర్వాత దిగుదాం. అన్న మాట్లాడిన తర్వాత ఫోటోలు అందరు దిగు. దయచేసి ఇప్పుడు కాలాతీతమైన వల్ల మరి రామన్న మాట్లాడాల్సి ఉంది. తర్వాత సన్మానం ఫోటోల తర్వాత దిగురు అని ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బద్దుల రమేష్ యాదవ్ గారు. అతిథిగా వచ్చిన జాతీయ యాదవ పోరాట సమితి మేకల రాములు యాదవ్, అదే వారంగా దేవేందర్ అన్న, ఇంకా సీన్ అన్న, అందరికి అంజన్నకు అందరికీ నమస్కారాలు. నేను ఎక్కడి నుంచో యాదవ సంఘం చూసుకుంటూ వస్తున్నా, కానీ ఎప్పుడు సంఘాలకి ఎప్పుడు పోలేదు. రోజు నేను ఒక 20 days కింద శైలేష్ యాదవ్ రాష్ట్ర ప్రచార కమిటీ యాదవుల గురించి చరిత్ర ఏంది అన్ని చదువుకుంటా పోతుంటే యూట్యూబ్లల్లా యాదవన కొట్టగానే మేకల రాములన్న గురించి చరిత్ర అన్నీ వస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు తిరుపతిలా, ఈ గాంధీ భవన్లా, అక్కడక్కడ అన్ని చూసుకుంటూ వస్తున్నా. అరే ఇంత మంచిగా చేస్తున్నాడు యాదవ్ ఎప్పటి నుంచో చూస్తున్నా, ఎవరు కనపడతలేదు, యాదవ్ రాములన్నే కనపడుతున్నాను చూసి ఓ రోజు చూస్తే ఫేస్బుక్లో చూస్తుంటే ఉంటే దాని అన్నది సన్మాన కార్యక్రమం ఉందని చూస్తే అదే రోజు ఫేస్బుక్లో చూసి ఈ రోజే బషీర్బాగ్ ఇదే ఇలా మీటింగ్ ఉందని కనపడ్డది డేటు. అందుకని అమ్మడే తయారయ్యి డైరెక్ట్కి వచ్చేసిన. అదే రోజు చూసి అదే రాములన్నకి ఇంత కృషి యాక్ట్గా చేస్తున్నాడు, ఇది కూడా మనం చేస్తే బాగుంటుంది, పుషింగ్ చేస్తే బాగుంటుంది అనుకొని ఫేస్బుక్లో చూసి నీకు వచ్చి మనకు గుర్తించి రాములన్న కానీ శ్రీనన్న దేవేంద్ర అన్న అందరు కలిసి అన్నకు పదవి ఇవ్వాలి, మంచిగా ఉంటుంది, యాక్టివ్ చేస్తాడు అనుకొని ఇస్తామని చెప్తే సరే అని వచ్చేసిన. అదే పరంగా రాములన్నకి ఎప్పటికైనా రంగారెడ్డి జిల్లా కృషిగా ఎక్కడంటే పిలిస్తే అప్పుడు ఏ టైం ప్రకారంగా వస్తానికి నేను అనుకుంటున్నా. అనుకొని వీళ్ళందరికీ నేను సహకారం ఉంటా. అందరికీ నల్గొండ జిల్లా మాది ప్రాపర్ వచ్చేసి నల్గొండ జిల్లా సంస్థానారపూర్ సర్వేల్ రాజన్నబాయి, బద్దుల రమేష్ యాదవ్ నా పేరు. ఇక్కడ రంగారెడ్డి జిల్లా నాగర్గూల్లో సెటిల్ అయినా, బిజినెస్ ఎక్కిన సెటిల్ అయినా కాబట్టి ఇక్కడనే ఉంటుంది. రంగారెడ్డి జిల్లా ఇస్తే నేను ఇక్కడనే చేసుకుంటూ సర్కిల్ ఉన్నా కానీ ఇక్కడనే నల్గొండ జిల్లా తీసుకున్నా. రంగారెడ్డి జిల్లాలో గ్రామ స్థాయిలో కూడా సంఘాన్ని నిర్మాణం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అదేవిధంగా నల్లగొండ జిల్లా
నూతన అధ్యక్షునిగా నియమితున్నటువంటి నేతల్ల అంజనేయ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ని అలంకరించిన పెద్దలు మన రామలన్న గారికి, జాతీయ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రామలన్న గారికి, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్రన్న గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ సీనన్న గారికి, లక్ష్మక్క గారికి, అట్లనే తిరుగుడు రవణ గారికి, నరసింహన్న గారికి, జట్టంగి కొంచెం కొత్త కాబట్టి అన్ని ఇంటి పేర్లతో సహా అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కొంచెం షార్ట్ కట్లో వెళ్ళిపోదాం, ఏమనుకోకూడదు. గుండెమైన నాగేశ్వరరావు బావ గారికి, కుంగెళ్ళ సీనన్న గారికి, భూపేష్ నగర్ సీనన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నా మిత్రులు, నా సేవబ్లాసులు, నా బంధువులు పిలవగానే వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. రాములన్న ఎప్పటి నుంచో యాదవ్ సంఘానికి పోరాటం చేస్తుండు, బాగుంది. నా నేపథ్యం ఏంటంటే, నా పేరు నేతాల ఆంజనేయులు యాదవ్, సుంకిశాల విలేజ్, నాంపల్లి మండల్. నేను వచ్చేసి గత 25 years నుంచి సెక్రటరియట్లో గుండి పిన్ను కాంచి కంప్యూటర్ వరకు IAS IPSలకు మంత్రులకు ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా నేను రిజిస్టర్డ్ కాంట్రాక్టర్, వాళ్ళందరికీ నేను సప్లై చేస్తా. 24 hours సెక్రటరియట్కి ఎనీ టైం వితౌట్ నాకు పర్మిషన్ వెళ్ళిపోతా. అది నా నేపథ్యం. అయితే నేను ఎన్నో రోజుల నుంచి చూస్తుంటే అసలు మన యాదవులు ఎందుకు వెనకబడి ఉన్నారు అనేది ఆలోచించినప్పుడు, మనం యాక్చువల్గా ఒకప్పుడు రాజ్యాలు ఏలినాం ఏమైందో, ఒక మంచి ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు ఏదో తప్పు చేస్తాం, ఆ తప్పు వల్ల మనం వెనకబడిపోయినాం. అయితే ఇప్పుడు వచ్చేసి మనకు మళ్ళా మేలుకోవాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు కనుక మేలుకోకపోతే ఎప్పటికీ మనం మేలుకోలేము. మళ్ళీ వేరే వాళ్ళు ఖర్చు పేసారు అనుకో, మనం ఏమీ చేయలేం. అసలు మనం వీడికి వచ్చినామంటే చాలా సీరియస్గా నేను ఒక చాలా పెద్ద ఒక కాన్సెప్ట్తో నేను జాయిన్ అయినా. ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నా, నేను హ్యాపీగా బతకగలుగుతున్నా. కానీ నాకు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు, అంతకుముందు నేను ఫోన్ చేస్తే DGP ఆఫీస్ నుంచి SPలకే ఫోన్ చేసుకునేది. కానీ ఇప్పుడు మారిన తరుణంలో ప్రతి ఒక్కటి కూడా రాజకీయాన్ని ముడిపడింది. రాజకీయం లేకపోతే ఏమి కూడా చేయలేకపోతున్నాం. కాబట్టి ఆలోచించి రాజకీయంగా మనం ఎంట్రీ కావాలంటే కష్టం ఉంది. కాబట్టి మన సంఘానికి ఫస్ట్, మన సంఘం చాలా, మన యాదవ కులస్తులు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్లకు సహకరించుకుంటూ వాళ్ళ ద్వారా మనం ఒక రాజకీయంగా వీళ్ళని చైతన్యపరచాలనే ఒక కాన్సెప్ట్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మన పెద్దలు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసిరు, కానీ ఇప్పుడు మనకు వరాలుగా మారినాయి. ఎట్లా అంటే, మనని ఒకప్పుడు మన ఏజ్లో ఉన్న వాళ్ళని ఎక్కువ చదివించలేదు, గొర్రెలకాడికి బర్లకాడికి తోలేరు. అయినా వాళ్ళు తప్పు చేయలేదు, భూములు కొన్నారు, ఎక్కువ పిల్లలకు అన్నారు. ఆ భూమికి ఇప్పుడు విపరీతమైన వాల్యూ వచ్చింది. పిల్లలకు ఓటు బ్యాంకు మనది విపరీతంగా ఉంది. కనుక మన కాడ బంగారం ఉంది, కానీ మన భూమిలో దాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. ఈ రెండు వాడుకొని ప్రతి ఒక్కరిని మనం ఇప్పుడు తొక్కేసి పైకి వెళ్ళిపోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే, ఇప్పుడు ఉన్నత కులాలు అయినట్టు రెడ్డిసు, వాళ్ళు కొన్ని కులాలు వాళ్ళు ఏంటంటే తెలివి, మనలాగా తెలివి అప్పుడు ఎక్కువ ఎట్లయితే వెనకబడ్డామో, ఇప్పుడు వాళ్ళు కూడా తెలివి మీరి వాళ్ళు ఒక్కరిద్దరిని కనటం చేసేసి ఉన్న వాళ్ళని కూడా అమెరికా, ఆస్ట్రేలియా అక్కడ పంపించుకురు. వాళ్ళకి ఇక్కడ పెళ్లికి అమ్మాయి దొరకలేదు, వాళ్ళు చచ్చిపోతే తలకు పెట్టడానికి లేదు. ఇంకా 10 ఏళ్ళు యువతలకు పోటీగా ఎవరు ఉండరు. ఆ టైంలో ఇప్పుడు కరెక్ట్గా మనం మేలుకోవాలా. వాళ్ళు సీటు నుంచి దిగే టైం వచ్చింది. ఇప్పుడు ఆ సీటు మీద ఖర్చు వేయకపోతే మనం ఎప్పుడు వేయలేం. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు అన్న వాళ్ళు చాలా మంది చెప్పారు, మనం ఎంతో మందిని యాదవులని ఎన్నుకున్నాం, వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు కూడా చాలా మంది యాదవులు మనకు పొలిటికల్ గా అందరూ ఏం చెప్తారు, మీరందరూ యాదవులు పొలిటికల్ గా చేయాలి, మీరంతా పోటీ చేయాలంటారు. వీళ్ళు మంచిగా మీటింగ్ నుంచి వెళ్ళిపోయి, నేను పోటీ చేస్తున్నా జడ్పీటీసీకి సర్పంచ్ కనగానే ఫస్ట్ వాళ్ళ పిల్లలు ఏందా నువ్వు చేసే సపరేట్గా మూసుకో, నీ పక్క ఆయన యాదవ్ 2 ఎకరాలు అమ్మిండంటాడు. ఎందుకు అక్కడ ఏం తప్పు జరుగుతుంది? మన యాదవులకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు సర్పంచో జడ్పీటీసో అయినా కానీ ఖాళీ ఏమన్నా చిన్న పంచాయతీలు అది ఇదే చేసుకొని వీడికే ఎక్కువ అనుకుంటాడు. అది కాదు. నా కాడ ఉన్న కాన్సెప్ట్ అంటే ఏంటంటే, మనం యాదవులనే కాదు, ఈ రాష్ట్రానికే దిశ నిర్దేశం చేసే కాన్సెప్ట్ నాకుంది. ఎట్లా అంటే, మన గవర్నమెంట్ లో 33 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే ఏ ఎమ్మెల్యేలు వచ్చి కూర్చున్నా కానీ నేను ఆన్సర్ ఇస్తా. వాళ్ళ కాడ కూడా లేదు అంత సబ్జెక్ట్. గొప్ప తెలియకల్లో అనట్లే. 25 years నుంచి నాకు ప్రతి అణు నాకు తెలుసు, ఎక్కడెక్కడ ఎంత సోర్స్ ఉందని. కొన్ని వేల కోట్ల బిజినెస్ ఎవడెవడ తిరిగిపోతుంది. అలాంటిది మనం ఏం చేసుకోలేకపోతున్నాం. ప్రతి యాదవ్ కూడా ఏదైనా పదవి వచ్చినప్పుడు దానికి ప్యారలల్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నప్పుడే ముందుకు పోతారు. ఒకప్పుడు మనకు రామ్మూర్తి యాదవ్ గారు అట్లా మంచి వాళ్ళు అయ్యారు. కానీ
మనం ఏదైనా పనికి వాళ్ళ కాడికి పోయినప్పుడు నీకు ఏం చేయాలన్నా చెప్పంటాడు. నా ఇదిలోనే నీ కాడికి వచ్చిన ఏమైనా చూపిస్తారని పోతాం మనం. అరే నువ్వు చెప్పు పోయి ఏడనో నేను చెప్తా అంటాడు. నాకేదో లేదు, నీకేం చెప్పాలి, నువ్వు ఎట్లుండాలి, నీ టాలెంట్ ఏందో మావాడికి ఈ పని వస్తుంది, ఈ డ్రైవర్ వస్తుంది, ఈ డిపార్ట్మెంట్లో పెట్టుకోవాలి, లేదు ఈ కంప్యూటర్ వస్తుంది, ఈ డిపార్ట్మెంట్లో పెట్టుకుంటే వేకెన్సీ ఉందని చెప్పగలగాలి. అది అప్పుడు లేదు, ఇప్పుడు మన అడవులే కాదు, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా లేదు. నేను రాసిస్తా చెప్పమని, ఏ డిపార్ట్మెంట్లో ఏమేమో ఆపర్చునిటీ ఉందో వాళ్ళకి తెలియదు. అది నాకు ప్రతి అణువు తెలుసు. ఇప్పుడు నేను వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ జిల్లా అధ్యక్షుడు తీసుకొని ప్రతి మండలంలో కూడా మనం జడ్పీటీసీలను వేసి ఒక 3-4 జడ్పీటీసీలు మనం చెప్పినట్టు వినేటోళ్ళు ఉంటే ప్రతి మంత్రి కాడ కూర్చొని మా మనుషులుగా ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్స్ కి ఇక్కడిక్కడ ఈ అవకాశాలు ఉన్నాయి, మీరు చెయ్యాలి. మనకు తెలిసినోడు ఉండా, మన చుట్టూ ఉన్నా ఆయనకే తెలియదు, నీకు తెలియదు, ఇద్దరు ఏం చేస్తారు? కాబట్టి ఫైనాన్షియల్ గా వాళ్ళని ఎదిగిపించినప్పుడే రాజకీయంగా అన్నిట్లల్లో అనేది ఎదుగుతా అనేది నా మెయిన్ కాన్సెప్ట్. దానికోసమే నేను రావడం జరిగింది. నాకు మేఘల రామన్న కూడా బాగా సపోర్ట్ చేశాడు. కాబట్టి ఆ సపోర్ట్ తీసుకొని ఇంతవరకే కాకుండా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ లో వేల కోట్లు ఎవరెవరో తినిపోతారు. మన యాదవులకు ఎన్నో భూములు ఉన్నాయి. ఇప్పటికీ మనం ఒక రాష్ట్రానికి కానీ అన్నం పెట్టేది మనమే. అందరూ ఊళ్ళో వదిలేసి సిటీలకు వచ్చేసారు. ఇప్పుడు ఊళ్ళల్లో భూములు కట్టుకొని వ్యవసాయం చేసుకుంటే రాష్ట్రానికి దేశానికి అన్నం పెడుతున్నాం, అయినా మనకు విలువ లేదు. లేదు అంటే మన కాడ నాలెడ్జ్ ఉంది, ఎక్కువ లేదు, ఎక్కువ చదువుకోలేదు, కానీ అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంది. కనీసం అర్థం చేసుకొని ఏదో వచ్చినమా మీటింగ్ దిగిపోయినమా ఎవరు పార్టీ అనేది కాకుండా కనీసం ఎవరు నాలెడ్జ్ ఉంది, ఎవరు సహాయం చేయగలుగుతారు, నలుగురికి ఎవరు సహాయం చేయగలుగుతారు అనే కాన్సెప్ట్ మీద పోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు సరే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఉద్దేశించి అడగట్లే, ఇంత మీడియా ఉంది కాబట్టి నేను మన రాష్ట్రాన్ని మొత్తం దిశ నిర్దేశం ఏం చేయగలుగుతున్నా అంటే ఎంతసేపు వాడుగా 2,000 ఇస్తే ఓటేస్తా, 3,000 ఇస్తే ఒక్కరోజు మీరు తాగినంత విలువ కాదు ఈ రోజుల్లో 2,000. అలాంటిది మీరు ఆ పైసలు తీసుకోవటం వల్ల వాడు ఇప్పుడు 50 కోట్లు పెట్టి గెలిస్తే వాడు 100-200 కోట్లు సంపాదించుకోవాలి. ఎందుకంటే ఇంట్లో జేబుల నుంచి పెట్టింది కాబట్టి నా కాన్సెప్ట్ ఏంటంటే సరే అది ఇప్పుడు మీరు మానవంటే మారరు, కానీ నా కాన్సెప్ట్ అది మారండి. మారి ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా ఎవరికి కూడా ఈ నాలెడ్జ్ లేదని నేను అంటున్నా. ఏడ మీటింగ్ పెట్టినా నేను వచ్చి వాదిస్తా, ఏ డిపార్ట్మెంట్లో ఏం సోర్స్ ఉంది, ఎన్ని వేల కోట్లు ఎవరు తినిపోతుంది, ఎక్కడ పోతుంది. కాబట్టి అవంతా బయటకు తీయాలా అంటే ఇప్పుడు మనం ముందర ఎదిగిన లీడర్లు కూడా ఫెయిల్ కావడానికి అదే. వాళ్ళు ఏమున్నా కానీ పోస్ట్ రాగానే వాళ్ళు ఎంతసేపు సరే ఆ పంచాయతీ ఈ పంచాయతీ చిన్న చిన్న సహాయాలు చేస్తారు, కానీ పెద్ద లెవెల్లో వాళ్ళు మనకు సహాయం చేయలేకపోతారు. ఇప్పుడు దాన్నే నేను మెయిన్ కాన్సెప్ట్ గా ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. నేను ఇప్పుడు పొలిటికల్ గా ఎవరు కూడా మీ సీనియర్ మీ జూనియర్ అని చెప్పుకుంటారు. నేను ఒక 50 సంవత్సరాలు, ఇప్పుడు నాకు వచ్చే 50 సంవత్సరాలు, 25 years నుంచి నా ఫ్యామిలీ కోసం చేసుకున్నా. సరే నేను బతకగలుగుతున్నా. ఇక మనం చనిపోయినా కనీసం రేపు పొద్దున పలానోడు ఉండే అని గుర్తుపట్టాలంటే సమాజానికి ఏమైనా చేయాలనుకుంటున్నా. అది చేసే దాంట్లో కూడా మీరు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇప్పుడు మనది 3 లక్షల కోట్ల బడ్జెట్, దాంట్లో 1,00,000 కోట్ల జీతాలకు దానికి తినిగిపోతే 2 లక్షల కోట్లు ఎవరు తినిపోతుంది? 1,000 కోట్లు ఉన్నలో వాళ్ళు చేసుకొని తినేసి వాళ్ళు సంపాదించుకొని రాష్ట్రాన్ని దేశాన్ని శాసిస్తారు. కాబట్టి ఆ లిస్ట్ లో మనం ఫస్ట్ ఉండాలా. ఇప్పుడు అందరు ఉండాలి, అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నా. కానీ బంతుల మనోడు ఉంటే ఏములకున్న ఒక చెంచా ఎక్కువ పడితే నానుడు ఉంది కదా. కాబట్టి మనోళ్ళందరూ కూడా రాజకీయంగా ఫస్ట్ ఒక పోస్టు రాగానే దాన్ని ఉపయోగించుకొని బిజినెస్ పరంగా ముందుకు పోవాలనేది నా మెయిన్ ఎజెండా. దానికోసమే నేను రావడం జరిగింది. కాబట్టి పెద్దలందరూ నన్ను అర్థం చేసుకొని ఆ దిశగా నాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై యాదవ్. అమ్మగారికి 33 డిపార్ట్మెంట్ల పట్ల పట్టు ఉంది కాబట్టి మన యాదవులకు ఏ సమస్య వచ్చినా ఎక్కడైనా ఫైర్ అయినా సెక్రటరియట్ లో మరి వారికి పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యే స్థాయి వెతుకులుగా ఎదగాల్సిందిగా కోరుకుంటూ అభివృద్ధిని కోరుకుంటూ మరి యాదవ పోరాట సమితిని నల్లగొండ జిల్లాలో గ్రామ స్థాయిలో బలోపేతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మన జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు యుద్ధ రాములు యాదవ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఈనాటి జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా
నేతల ఆంజనేయులు యాదవ్ వారి యొక్క పదవి స్వీకరణ కార్యక్రమానికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా బద్దుల రమేష్ అన్న కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిగ శ్రీనివాస్ యాదవ్ గారికి, లక్ష్మక్క గారికి, అదేవిధంగా మా పెద్దన్న జటంగి వెంకట నరసన్న గారికి, నారగొండి సీనన్నకు, కుందెల సీనన్నకు, అదేవిధంగా మా నాగేశ్వరరావు అన్నకు, తిరుగుడు రవన్నకు, అదేవిధంగా మన ఐవేష్ యాదవ్ అన్నకు, అన్న ప్రచార కమిటీ చైర్మన్ అన్న లేట్ వచ్చిండు, లేట్ రావద్దన్నా నువ్వు. అదేవిధంగా సాయి గారికి, మిగతా వాళ్ళు మన పరశురాములు అన్నకు, మా యాదన్నకు, మా అన్న అన్నం పెడతాడు ఎప్పటికీ. అన్న పరశురాములు అన్న మీ బావ పేరు ఏం పేరే, నేను మర్చిపోతారా? హనుమంత్ అన్నకు నిజంగా నేను మర్చిపోలేను అన్న. మా డిండి కృష్ణన్నకు, మీ అందరు కూడా నిజంగా అందరు చాలా మంది నాకు ఆత్మీయులు, అన్నం పెట్టిన వాళ్ళు. నిజంగా మీ అందరు కూడా చేతులు ఎత్తి మొక్కుతాను. నిజంగా నాకు చాలా పేర్లు తెలియదు. నిజంగా ఇవాళ 20 ఏళ్ళ ప్రస్తావన, ఎక్కడో పుట్టినాం, ఎక్కడో పెరిగినాం, యాదవ జాతి హక్కుల కోసం పోరాడుతున్నాం. ఇవాళ అందరం కూడా మరి యాదవులకు ఎక్కడ ఆపద వచ్చినా మనం ఆదుకోవాలి, జాతిని ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోవాలి. మరి అట్లా ముందుకు రాజకీయంగా ముందుకు లేకపోతే మాత్రం మనం ఇంకా 20 సంవత్సరాలు ఏ జాతి అయితే రాజకీయంగా ముందుకు రాదో మరి కొన్ని సంవత్సరాల తర్వాత కాలగర్భంలో కలిసిపోతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే మనం రాజకీయంగా ఉంటేనే చట్టాలు చేసే కాడ అసెంబ్లీలో, పార్లమెంట్లో మనోళ్ళు లేనప్పుడు మన అభివృద్ధి కుంటుపడుతుంది. ఇది వాస్తవం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 119 మందిలో ఒక 15-20 మంది యాదవ్ ఎమ్మెల్యేలు ఉంటే ఆట ఆడిచ్చేయచ్చు. నిజంగా చెప్తున్నా. 15-20 మంది సైడ్ అయితే ప్రభుత్వమే కూలిపోతుంది. మనం ఏం కావాలంటే అది వస్తుంది. అందుకనే రాజకీయంగా ఇవాళ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ, ఇవాళ మున్సిపల్ చైర్మన్లు కానీ, అదేవిధంగా కార్పొరేషన్ మేయర్లు కానీ ఇవాళ మనోళ్ళు ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం రాజకీయంగా కూడా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి మరి వీలు ఉంటుంది. ఎక్కడ ఈ 20 ఏళ్ళ ప్రస్తావనలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, చాలా సందర్భాల్లో ఎందుకు వస్తుందా నాయనాన్ని కన్నీటి నీళ్లు కూడా పెట్టుకున్న సందర్భాలు కోకొల్లు. ఎందుకంటే నువ్వేం చేస్తావు రాములన్న, నువ్వు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, బీఫామ్ ఫ్రమ్ కాది యూనివర్సిటీ, నీ జాబ్ చేసుకో, మన నెత్తి తెల్లబడ్డది, మా ఇంటికలు ఊసిపోయినాయి, ఈ కులం బాగుపడదు అన్న వాళ్ళే తప్ప మీరు చేయగలరని ఏ ఒక్కరు కూడా నాకు పాజిటివ్ ఆన్సర్ ఎక్కడ రాలే. ఇవాళ నేను డైరీ పట్టుకున్నా అంటే అందరినీ కలపాలి, అందరికీ నేను తెలవాలి, నా ఉద్యమాలు, నేను ప్రస్తావనలో అందరినీ కూడా మరి పాలు పంచుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో నేను అది డైరీ అనేది స్టార్టింగ్ లో అట్లా చేసినా. కానీ ఇన్ని ఉద్యమాలు చేసిన ఇవాళ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా 8 రాష్ట్రాల్లో టోటల్ సౌత్ ఇండియాలో ఇవాళ నా మీద 68 కేసులు. నేను కేసులకు వేటికి భయపడా. ఇవాళ కోర్టు చుట్టూ దిక్కు ఉంటే కూడా ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ చంపినా, ఎక్కడ కబ్జా చేసినా, ఎక్కడ సాంఘిక బహిష్కరణ చేసినా నేను వెళ్తున్నా, కాపాడుతున్నా. ఎవరైతే ఈ అగ్రకులస్తులు మన మీద దాడులు చేస్తారో డిమాండ్ చేస్తున్నా. భయపడడానికి, నేను చావడానికి కూడా ముందే ఉంటా. నా జాతిలో నేను నా జాతి కోసం దస్తే నాకు అంతకంటే బంగారం ఏం కాదు. నిజంగా నా జాతి నా ముఖ్యం. నా చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు నేను యాదవ జాతి కోసం పోరాడుతా తప్ప
నేను వెనుదిరగనని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎన్నో ఉద్యమాలు 2013లో మరి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి కుల మండపాన్ని కూలగొడతా అంటే అలిపిరి దగ్గర మరి కొన్ని వందలాది మందితోటి నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ గొల్ల మండపాన్ని కూలగొట్టకుండా నేను ఆగబట్టిన. ఎంత కష్టము. 2 రోజులు కూడా నన్ను మరి పోలీస్ అధికారులు చిత్ర హింసల్లాగా నన్ను ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టినా కానీ నేను లొంగలే. చివరికి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అట్టుడుకుపోతుంది రాములు యాదవ్ను విడుదల చేయాలని. కానీ నేను మొక్కువని ధైర్యం చచ్చిపోతే అయ్యేదేం లేదు అని కూర్చుంటే చివరికి టిటిడి దేవస్థానం నన్ను చర్చలకు పిలిచి మేము అది కూలిపోయేటట్టు ఉంది, ఖచ్చితంగా దాన్ని కూల్చేయాలి లేకపోతే ప్రమాదం అంటే అది కూల్చేయడానికి మీరెవర్రా బాబు? 400 సంవత్సరాల క్రితం గొల్ల గోపెమ్మ పాలు పెరుగల్ని ఆ గొల్ల మండపాన్ని కట్టింది. మరి ప్రపంచంలో ఉన్న యాదవులందరి యొక్క మనోభావాలు ఆ గొల్ల మండపం మీద ఉన్నాయి. జాగ్రత్త బిడ్డ, ఒక్క దానికి ఏమన్నా నష్టం జరిగితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యేను, ఒక్క ఎంపీని, ఒక మంత్రిని నిర్ణయం జాగ్రత్త అని ఆ రోజు హెచ్చరించి మరి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఉన్నది. నిజంగా చెప్తున్నా. నాకు ఫస్ట్ ఎందుకంటే అందరూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎక్కడెక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి వచ్చింది. అరే రాములన్న ఇంత డేవు ఒక అలిపిరి దగ్గర ఆమరణ నిరాహార దీక్ష అంటే మామూలు విషయం కాదు. ఇవాళ అది కాపాడిన తర్వాత వాళ్ళ కన్నీడ పడ్డది, సన్నిధి గొల్ల వినబడ్డది. మరి శ్రీ వెంకటేశ్వర స్వామికి మరి మార్నింగ్ 3:45 మరి తలుపులు తెరిచి పూజ చేసే సన్నిధి శరభయ్య గారి వంశస్థులదు మరి సన్నిధి గొల్ల మరి వారినే తీసేయడం జరిగింది. మీరెవర్రా తీసేయడానికి? ఆ స్వామి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ యాదవునికి ఆ పదవి ఇచ్చినప్పుడు మీరెవరు తీసేయడానికి? మిరాసి వ్యవస్థను రద్దు చేయడానికి మీరెవరని మరి విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష దిగి చివరికి దాన్ని చట్టబద్ధత అసెంబ్లీలో చట్టబద్ధత చేసేంత వరకు కూడా నేను ఆమరణ నిరాహార దీక్ష వదలలేదు. చివరకు చట్టబద్ధత చేసినాక నేను వదిలిన. ఇవాళ ఎన్నో ఒక గొల్ల మండపం, ఒక యాదవ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ లో తెచ్చిన ఉండవల్లి సెంటర్ నుంచి ఏపీ సెక్రటరియట్ వేలాది మందితోటి దిగ్బంధం చేసిన. 9 కేసులు పెట్టింది ఒకటే కేసు. కానీ యాదవ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ లో తెచ్చి చూపించిన ఇవాళ యాదవ కార్పొరేషన్ చైర్మన్లు మరి 26 జిల్లాలకు 26 స్టేట్ డైరెక్టర్లు ఉండి ఇవాళ పనిచేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను యాదవ కార్పొరేషన్ మరి ఇక్కడ జగిత్యాల నుంచి కొండగట్టు నుంచి స్టార్ట్ చేసి మరి పెద్ద ఎత్తున 18 జిల్లాలు తిరిగే వరకే అప్పటికే మరి వరంగల్ జిల్లా తొర్రూరులో దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. చివరికి ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా జాతి కోసం అంకితం కావాలి. ఇటువంటి కొమరవెల్లి దేవస్థానం అక్కడ కూడా ఫైట్ చేసిన 4గురికి కొమరవెల్లి చైర్మన్ కూడా ఇప్పించడం జరిగింది. ఈ విధంగా మరి పోరాటాలు చేసినాం. మొన్న రీసెంట్ కూడా మరి యాదవులకు స్వాతంత్రం వచ్చే కానీ ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి లేకుండా లేవు. ఇవాళ మనల్ని తక్కువ చూస్తారు. ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని గాంధీ భవన్లో కూడా మరి గొర్రెలతోటి మరి నిరసన తెలిపిన అది మామూలు విషయం కాదు. వెంటనే మరి రేవంత్ రెడ్డి గారు అంజన్ కుమార్ బీర్లను పిలిచి ఎవరా మేకల్ రావుడు మన ఇజ్జోడు పోయింది, ఒక నేషనల్ పార్టీ స్టేట్ ఆఫీసులో గొర్రెలు చదివితే ఏంది అని అడిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. వీళ్ళన్నింటిలో కూడా మీరందరూ కూడా ముందుకు రావాలి. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే వందలాది అరెస్టులు ఉన్నాయి. నేను ఎవ్వరికి కూడా భయపడను. మీ అందరికి కూడా ఎవరికి సమస్య వచ్చినా పెద్ద ఎత్తున మరి మేము ముందుంటాము. మనందరం యాదవ జాతి కోసం, యాదవ జాతి హక్కుల కోసం పనిచేద్దామని మరి కోరుకుంటూ, అదేవిధంగా
మరి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి మరి ఫిబ్రవరి 8వ తారీఖు మరి అసెంబ్లీ పక్కకు ఉన్న తెలుగు యూనివర్సిటీలో జాతీయ యాదవ నిర్ణయ సమావేశాలు, మరి అన్ని రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద నాయకులు వస్తారు. దాన్ని కూడా మన అందరం కూడా మరి దాన్ని పెద్ద ఎత్తున మనం సక్సెస్ చేయాలి. ఆల్రెడీ బుక్ చేసినాము, అందరు కూడా మరి సహకరించాలి. ఆ సందర్భంగా కూడా డైరీ కూడా రిలీజ్ చేద్దాం. వేరే సంఘాలు చేస్తున్నాయి, మనం ఎందుకు చేయద్దు, ఈసారి ఒక్కసారి చేద్దామనే నిర్ణయం కూడా తీసుకున్నాం. అన్ని కూడా మీరు అది చేసుకుంటూ మరి మా యాదవ జాతి కోసం మనందరం కూడా పనిచేస్తామని కోరుకుంటూ ఈ సందర్భంగా మరి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మన నేతల ఆంజనేయులు యాదవ్ గారికి అదే విధంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదే విధంగా మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భద్ర రమేష్ అన్న కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా అధ్యక్షుడికి నేను ఒకటే సలహా ఇస్తున్నా. నేను 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితం. 1981 నేను గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ చేతుపల్లి. ఈ 40 సంవత్సరాల నుంచి కూడా మన జాతి కోసం ఒక ఉద్యమ నాయకుడుగా నాకు నల్గొండ జిల్లాలో ఈ ఆంజనేయులు ముందుకు వచ్చినందుకు అతనికి పాదాభివందనాలు చేస్తున్నా. రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో రెడ్ల ఆధిపత్యం ఉంది, దాన్ని ఎదుర్కొనే దమ్ము మన మిత్రులకు ఉన్నదని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ చేతులు మొక్కుతూ అసలు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని నేను ఈ యొక్క స్పీచ్ చిన్నంగా నాకు చాలా సంతోషమైంది. మీ అందరికీ ధన్యవాదాలు. రావాలన్న దేవాలయం కూడా కార్యక్రమం ఉధృతం చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై యాదవ్. అన్నగారు అంత పెద్ద మాట అన్నారు. ధన్యవాదాలు. అన్నకే పాదాభివందనాలు. అన్న నాకు ఎల్లకాలం సహకరించాలి. నేను ఇంతసేపు మాట్లాడిన కదా, యాక్చువల్లీ నా కాన్సెప్టే వేరు. అసలు రాష్ట్ర భవిష్యత్తునే మార్చాలనేది. ఇన్ని వేల కోట్లు ఎవరు తింటుండు, దాంట్లో ఫస్ట్ వరుసలో యాదవులు ఉండాలనే నా కాన్సెప్ట్. మీరు ఇంతకుముందు చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నా అనుకోకండి. మనకంటే ముందు చాలా మంది నాయకులు చేసిర్రు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, అన్ని చైర్మన్లు అయ్యారు. కానీ సబ్జెక్ట్ అంటే వాళ్ళు చాలా కించపరచట్లేదు, తప్పంటలే. కాకపోతే వాళ్ళకు రాజకీయం తెలుసు, నాకు రాజకీయం పెద్దగా తెలియదు, మొత్తం సబ్జెక్ట్ తెలుసు. అన్నలాంటి రాజకీయ నాయకులు వెనక ఉంటే నేను ఈజీగా ప్రతి ఒక్క యాదవుని కాదు, ప్రతి ఒక్క యాదవులని అందరిని కూడా కోటేషన్ చేసే అంత నాలెడ్జ్ నా దగ్గర ఉందనేది నేను మరీ మరీ తెలియజేసుకుంటున్నా. మీ అందరికి ఇంకో విషయం చెప్పాలి. రీసెంట్ గా బీసీ జేఏసీ ఫామ్ అయింది. అన్ని కులాలని ఒక జీసీ ఏర్పాటు చేసి దాంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి కన్వీనర్ గా ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ మెంబరు, రామలన్న గారికి రీసెంట్ గా ఇచ్చారు. ఆయనకి మీ అందరి తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు శ్రీశైలం యాదవ్, మునుగోడు నియోజకవర్గం, మునుగోడు మండలం బీఆర్ఎస్ యువజన సంఘం అధ్యక్షుడిని. నేను మైకు మాట్లాడడం ఫస్ట్ టైం. ఎందుకో మా నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఎన్నిక స్పీచ్ ఇన్న తర్వాత మాట్లాడాలనిపించి వేదిక మీకు ఎక్కడం జరిగింది. అన్నా, నా సూచన ఏం లేదు. నల్లగొండ జిల్లాలో ప్రతి గ్రామంలో యాదవుల సంఖ్య ఎక్కువ ఉన్నారు, యువకులు ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు, షాకు లాంటి కార్యకర్తలు కానీ యాదవులు మంచిగా రాజకీయంగా చైతన్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారన్నా. నా సూచన ఏంటంటే నల్లగొండ జిల్లాలో ప్రతి గ్రామం తిరిగి ప్రతి గ్రామంలో మన యాదవ సంఘం ఏర్పాటు చేయాలని మనవి అన్నా. ఉదాహరణ ఎందుకు వేయాలని అంటున్నా అంటే, నేను రీసెంట్ గా మా ఊరు ముచ్చట చెప్తా అన్నా. మా ఊర్లో ఉన్న 1200 ఓట్లలో 600 ఓట్లు యాదవులే ఉన్నాయి. గత 30 నుంచి 40 సంవత్సరాలు నేను రాజకీయంగా 2013లో నేను రాజకీయం మొదలు పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్యకర్త కూడా లేరు. 7గురితోనే బీఆర్ఎస్ దింబగట్టి ఇవాళ 200 ఓట్లు చేసిన. అయితే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రాజకీయం కాదన్నా, 600 ఉన్న యాదవులు మా ఊర్లో ఈ రోజు వరకు సర్పంచ్ రాలే. అదే రెడ్డి అయ్యారు, సాగలు అయ్యారు, కమ్మలు అయ్యారు, ముదిరాజులు అయ్యారు, కానీ యాదవ్ ఛాన్స్ రాలే. మునుగోడు మండలం చల్గడ గ్రామం మాది. మా ఊర్లో యాదవ్ సంఖ్య ఎక్కువ, కానీ ఈ రోజు వరకు ఒక్క యాదవ్ కూడా ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ కాలేదు. కాబట్టి ఈసారి నేను యాదవులందరూ కూడబెట్టి యాదవ్ సంఘం గ్రూపులలో యాదవ్ బిడ్డ సర్పంచ్ కావాలి
అది ఏ పార్టీ నుంచి అయినా సరే టికెట్ తెచ్చుకోండి, యాదవ్ బిడ్డను గెలిపించుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. తగినాక చాలా మాట్లాడరు, అవమానం అవుతుందా పోతుందా అన్నారు. కాదు, ఖచ్చితంగా ఏ పార్టీ నుంచి వచ్చినా సరే టికెట్ తెచ్చుకుంటే గెలిపించుకుందామని చైతన్యం తీసుకొచ్చినాం. గ్రామ రాజకీయాలు మొత్తం యాదవ్ చుట్టూ తిరుగుతున్నాయి. రెడ్డిస్ కూడా ఇయ్యాలా చల్మడ కాడ యాదవ్కే టికెట్ ఇవ్వాలరా అని చెప్పి యాదవ్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అన్న, ప్రతి గ్రామంలో యాదవుల సంఖ్య ఎక్కువ ఉంది. నూతనంగా అధ్యక్షుగా ఎన్నికైన సంతోషం వల్ల మీరు ప్రతి గ్రామం తిరిగి కమిటీలు పెట్టి ఎంతో అంత శక్తి మేరకు కొంతమైన ప్రయత్నం చేస్తే కొద్ది మేరకు రాజకీయంగా చైతన్యంగా యాదవులు ముందుకు వస్తున్నారని మనయాల. నేను 19 సంవత్సరాల వయసుకునే సర్పంచ్, 3 సార్ల సర్పంచ్, 60,000 ఓట్లకి నేను డైరెక్టర్ని. సిరిసిల్లకు కేటీఆర్ కి భవిష్యత్తుని ఇచ్చిన నేను కొన్ని వాడిని మళ్ళీ తొక్కడంలో కొంత నేను మళ్ళా అన్న రామన్న ఆధ్వర్యంలో దాదాపు ఒక 2 నెలలు మేము 33 జిల్లాలో వాడి దిష్టి బొమ్మలు వాడంటే అంతే. అంటే వానికి 2009లో స్లిప్పర్స్ ఒక మామూలు కారు తోటి ఒక 2-3 ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తర్వాత మీ శ్రీనివాస్ రెడ్డి ఏంది నల్గొండ వరంగల్, వీళ్ళందరూ బ్యాచ్ చిన్న ఉండే బల్కసుమన్ ఇట్లా. అప్పుడు నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చి నేను ఆ కాలంలో 2009లో 9 లక్షలు ఖర్చు పెట్టి ఒక 2 మండలాలను పూర్తి బాధ్యత తీసుకొని 2009లో 171 ఓట్ల పోస్టల్ బ్యాలెట్లలో అందులో నేను 79 ఓట్లు నేను తీసుకొచ్చి ఇచ్చాను. ఆ స్థాయిలో ఉన్నప్పటికీ కానీ నేను ఫెడరేషన్ చైర్మన్ ఎప్పుడో కావాల్సి ఉండే, కానీ అక్కడ ఉన్న ఇంకో వెలమ ద్వారా వాళ్ళ కులం కమ్యూనిటీ అయ్యి ఇద్దరు ఒకటే మళ్ళీ నన్ను తొక్కడం జరిగింది. కానీ అంటే చాలా ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు అన్న ఆంజనేయులు గారు ఇప్పుడు కొంచెం ఫోకస్ అయితే మళ్ళీ రెడ్డిలు రావులు దొరలు గారు కామన్ గా మనం తొక్కే ఆలోచన చేస్తారు. ఆయన బిజినెస్ మూలాలు ఏమన్నా ఎక్కడైతే దొరుకుతాడని ఆలోచన చేస్తాడు. ఉద్యమాలు చేసే క్రమంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి ఈ సమాజం మొత్తం కూడా ఎక్కడైతే ఎదుగుతున్నారో వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చైతన్యం దాదాపు మనం ఒక 6 నెలల లోపల సంఘం నిర్మాణం చేసుకొని జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో నిర్మాణం చేసుకొని జనవరి ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించే ప్లాన్ ఉంది. కాబట్టి ఫిబ్రవరి కాబట్టి మీరు కేవలం సమావేశాలు వచ్చి ఏదో పోయిననే కాకుండా కొంచెం మీరు కూడా సంఘం పట్ల కొన్ని బాధ్యత తీసుకొని చైతన్యం చేయాల్సిందిగా కోరుతూ ఇప్పుడు మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పర్వతాల్ యాదవ్ గారిని, సుగన పర్వతాల్ యాదవ్ గారిని నియమిస్తున్నాం. ఇటు నియామకపత్రాన్ని రామన్న అందజేయాల్సిందిగా పడుతుంది. ఇప్పుడు సన్నాయిల పరశురామ్ యాదవ్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నాం. సన్నాయిల పరశురామ్ యాదవ్ గారు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నారు. కంగ్రాట్స్. ఉద్యమాల కిల్లా నల్లగొండ జిల్లా మరి వాళ్ళ ప్రతాపం ఇప్పుడు మనకు 2 నెలలు చూపిస్తారు. కానీ ఇది అయిపోయింది కదా, అన్నకు సన్మానం అయిపోయినాక దండాలు శాలలో ఉండి తీసుకురాదు, మళ్ళీ కార్లు తీసుకుపోతారేమని. దేవేందర్ అన్నకి ఫోటో టైం అయితే నా కార్యక్రమాలు చాలా అప్పుడు కొంచెం సైడ్కి రండి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి.
ఇప్పుడు ఫుడ్ అందరూ రండి దయచేసి వేదిక కింది వాళ్ళు అందరు పైకి రండి అందరు పైకి రండి ఒక్క నిమిషము కింద ఉన్న వాళ్ళు పైకి రావాలంటే పైన ఉన్న వాళ్ళు కొంచెం సైడ్ ఇవ్వాలి అట్లే నిలబడితే కాదు సిస్టమ్ చేంజ్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే లేదు ఉన్నోళ్ళను దిగిన ఇప్పుడు ఎవరైతే పోస్టులు తీసుకున్నారో వాళ్ళు కలవనికి వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అందరు పైకి రండి ఒక అభివాదం చేస్తూ ఫోటో దిగుదాం రండి Hey!